తులసికోట అరటి డొప్పలు లేకపోయినా కానీ పోలి పాడ్యమి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు మనం పోలి పాడ్యమి రోజున ఆరు బయట దీపాలు వదలాలి. దానికోసం బాల్కనీలో మీరు ఎక్కడైతే దీపాలు వదులుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో చక్కగా పసుపుతోటి అలికి అష్టదళ పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి ముగ్గుకు ఇరువైపులా బార్డర్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. ముగ్గుల పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి. ఒక పెద్దపాటి ప్లేట్ కానీ బకెట కానీ టప్ కానీ తీసుకొని అందులో నీటిని నిండుగా నింపి ఇలా పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి. అరటి డొప్పలు లేకపోయినా పూజను ఆచరించాలి అని చెప్పాను కదా, అయితే అరటి డొప్ప లేకపోయినా కానీ అందరు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాయి కదా. కొబ్బరి చిప్పను చక్కగా పసుపు పూసేసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి 33 వత్తులను సిద్ధం చేసుకుని నీటిలో వదులుకోవచ్చు. ఇలా ఒక టెంకాయ చిప్పలోనే కాదు, నీటిలో మునగని ఏ వస్తువుని అయినా కానీ మనం నీటిలో ఉపయోగించవచ్చు. వస్తువులను అవాయిడ్ చేసేసి చక్కగా మీరు పోలి పాడ్యమి రోజున పూజను అనేది ఆచరించవచ్చు. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, ధూపం, దీపం నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తులసికోట అరటి డొప్పలు లేకపోయినా కానీ పూజను ఏ విధంగా ఆచరించవచ్చు అనేది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను.